సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం ఒక గురుతరమైన బాధ్యతని నా మీద అప్పచెప్పారు. అలానే ఇంతకు ముందు కూడా నేను ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ రిప్రజెంటేటివ్గా నార్త్ అమెరికాకి చేస్తున్నాను. ఆ ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎన్ఆర్ఐస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఎన్ఆర్ఐస్ను కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ బాధ్యతలు నాకు అప్పచెప్పినట్టు నేను అనుకుంటూ ఉన్నా. తప్పకుండా ఇంతకుముందు చేసిన దానికంటే కూడా ఎక్కువగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఎన్ఆర్ఐ పార్టిసిపేట్ చేసే విధంగా ఇటు ఇన్వెస్ట్మెంట్ వైదే కానీ ఇటు సర్వీస్ వైదే కానీ ఏ రకంగా అయినా నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని, అమరావతి క్యాపిటల్ విషయంలో కూడా ఎన్ఆర్ఐస్ అందరినీ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా మేమందరం ట్రై చేస్తాను. తప్పకుండా నాకు అప్పచెప్పిన బాధ్యతని 100% ఫుల్ఫిల్ చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి నేనైతే ఊహించలేదు. నేనేమి పొలిటికల్ లోకల్ రాజకీయ నాయకుడు మాత్రం కాదు. నేనేదో సేవా దృక్పథంతో అమెరికాలో ఉండి ఇటు రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకత్వం అవసరమని నమ్మిన వాళ్ళలో మొట్టమొదటి వాడిగా, రాష్ట్రంలో ప్రభుత్వం లేని టైంలో కూడా మేమందరం ఆయన వెంటే ఉండి ఈ రాష్ట్రానికి ఆయన అయితేనే సరైన నాయకుడు, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన ఏకైక నాయకుడు అనే ఉద్దేశంతో మేమందరం తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి, అలానే మోడీ గారి నాయకత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ కూటమి అందరికీ కూడా లోకేష్ గారు, యువ నాయకుడు లోకేష్ గారు ఫ్యూచర్లో కూడా ఈ రాష్ట్రాన్ని సరైన మార్గంలో తండ్రిని మించిన తనయుడిలాగా చేయగలడు అనే నమ్మకం మాకైతే ఉంది. అందుకని తప్పకుండా కూడా మా వంతు గత ఎన్నికల్లో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఎన్ఆర్ఐస్ పాత్ర ఎంత కీలకమైందో. డెఫినెట్గా ఇప్పుడు ప్రభుత్వానికి అండగా, తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాను అని తెలియజేస్తూ ఎక్కడా కూడా ఏ రకమైన ఆలోచన లేకుండా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పాల్పంచుకుంటానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మా ఎన్ఆర్ఐ మిత్రులందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఊహించని రీతిలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఇంత పెద్ద ఎత్తున ఈ చైర్మన్స్, కమిటీ చైర్మన్లు కూడా ఇంతమంది ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వటం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా. అదేమి నా గొప్పతనం ఏం కాదు, కానీ నా మీద ఇంకా ఒక పెద్ద గురుతరమైన బాధ్యతను పెట్టింది అని ఒకసారి తెలియజేస్తూ తప్పకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని మర్చిపోం. ఆంధ్ర రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారికి తోడుగా, లోకేష్ బాబు గారికి తోడుగా, కూటమి ప్రభుత్వానికి తోడుగా పనిచేసుకుంటా. ఈవెన్ అమెరికాలో ఉన్నా కూడా. థ్యాంక్ యూ. సార్ ఈ 3 ఏళ్లలో మీ ఎన్ఆర్ఐల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్ర డెవలప్మెంట్లో? తప్పకుండా రేపు పోయినసారి కూడా సేవా కార్యక్రమాల్లో ఎక్కువ ఎన్ఆర్ఐస్ పార్టిసిపేట్ చేశారు. ఇందాక మీరు ఏవీలో చూసినట్లయితే 3,500 స్కూల్స్లో డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయాలి కాదు, 3,500 స్కూల్స్లో కూడా 3,500 మంది ఎన్ఆర్ఐస్ పార్టిసిపేట్ చేసి ఎన్ఆర్ఐ పార్టిసిపేషన్ ప్రూవ్ చేయగలిగారు పోయినసారి. ఇప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఈ గవర్నమెంట్లో ఇప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వాలి, అమరావతి డెవలప్ అవ్వాలి. ఇవన్నింటిలో కూడా డెఫినెట్గా ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ దాన్ని మేము ప్రమోట్ చేసే విధంగా ఈ 3 సంవత్సరాల్లో అమరావతి కంప్లీట్ అవుతుంది. అమరావతిలో ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా విపరీతంగా ఉంటాయని తెలియజేస్తుంది.